రేయ్ తెల్లారింది లేకరా. కాసేపు పడుకుంటానమ్మా. ఏయ్ అమ్మానా మూసుకొని పడుకుంటే చూడు లేకరా. పద. ఇంకా తెల్లారలేదే. తెల్లారిందంటే బాత్రూమ్కి వెళ్ళలే మనం. ఊరోళ్ళందరూ బయటకు వచ్చేస్తారా. ఈయనకేం పిచ్చా, తెల్లారనే లేదు, చాలేస్తుంది. నువ్వు దేనికి భయపడద్దు, ప్రతి దానికి సమయ సందర్భం ఉంది కదా. అప్పుడు అందరికీ చెప్పి నేను తాళి కట్టేస్తాను. అది సరే, చాలా రోజులుగా ఇదే చెప్తున్నారు. ఎందుకు అలా అంటున్నావు? ఇలా చూడు, ఆయన వెళ్ళిన ఆయన రావడానికి లేట్ అవుతుంది. నువ్వురా, నాకు ఒక కిస్ ఇవ్వు. టీ తాగుతున్నారా? లేదు, తింటున్నాను. దానికేంటి? ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదే, ఇది ఆ అమ్మాయి నాన్నకి తెలిస్తే ఏమవుతుందని ఆలోచించి నవ్వాను. అయ్యో భగవంతుడా, ఏం జరుగుతుందో. డోరు మూసుకోరా. నిన్న నువ్వు వచ్చినోడు చెప్తే నమ్ముతారా? నవ్వుతూ నుంచోకుండా టీ తాగు. ఒక డౌట్. ఏంట్రా? లేదు, ఈ రేడియేటర్లో సోడా పోసి బండి నడిపించేది డిపోలో తెలిస్తే డ్రైవర్ ఉద్యోగం పోతుందా? రేయ్ చూసేసావా? తల్లి, అమ్మాయి నాన్న వచ్చినట్టున్నారు. నేను ఒక మాట చెప్తాను. మీరేంటి ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటున్నారు? ఈ ఊరు గురించి మాట్లాడుకొని మేము అలా నవ్వుకుంటా ఉన్నాం అంతే. నిజమే కదరా? అన్నా ఇవాళ కాస్త తక్కువే. ఆవుకి ఏదో అయిందన్నా, సరిగ్గా పాలు ఇవ్వలేదు. ఇంకేదైనా సమస్య అయి ఉండొచ్చు. ఏంటి కండక్టర్, మా ఊరు నచ్చింది? నిన్నే కదా వచ్చింది, అంతలో ఏంటి కండక్టర్? ఇక మీద ఇక్కడ ఉంటే ఏది వదలే కానీ వెళ్ళండి. ఇదిగోండి. రేయ్ నువ్వెందుకురా నాతో పరిగెత్తుకు వస్తున్నావు? ఎక్కడైనా మూల కూర్చొని పని చూసుకో. పని చూసుకోవాలా? ఏం పని? పెళ్లి కార్యం. అందుకే కదా ఇక్కడ పొద్దునే వచ్చాం. ఎక్కడైనా కూర్చొని వెళ్ళవయ్యా. అయితే బాత్రూమ్? నువ్వేమన్నా లాడా? ఇదే ఇక్కడ బాత్రూమ్. ఏంటి నీళ్ళు? అదిగో అక్కడ ఒక పెద్ద డ్యామ్ ఉందా, చాలదా నీకు? ఓరి నాయనో, ఇప్పుడు ఎందుకు ఆయన్ని పిలుస్తున్నావు? నా నాన్ననే కదా పిలిచాను. అలాగే పిలుచుకుంటూ ఉంటే తెల్లారిపోతుంది. అలా కూర్చోరా వెళ్ళి. ఎక్కడికి వెళ్ళి కూర్చో? నా మీద వచ్చి కూర్చో. పిచ్చినాయాల వెళ్ళరా బాబు, నా ప్రాణం తెస్తున్నావు. రేయ్ అవతల ఎక్కడన్నా వెళ్ళరా. రే ముందు పని చూసుకోవాలి. నేను ఊరికే వాకింగ్ వచ్చాను అంతే, వేరేం లేదు. మీరు వెళ్ళండి. ఎవరు చూడలేదు అనుకుంటాను. చూసుంటారు. లేదులే, ఒక్కరోజు వేసుకోకపోతే ఏం జరుగుతుంది? భగవంతుడా, ఏం జరగకుండా నువ్వే చూసుకోవాలి. చలిస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. ఏమైందిరా? ఎవరుదే? కొత్త కండక్టర్. ఏంటయ్యా పొద్దున్నే డ్యామ్ నుంచి వస్తున్నావా? నిన్న వేసిన వాళ్ళ రెండే దొరికింది. భయపడకండి, వాడు ఎప్పుడు గట్టిగానే మాట్లాడతాడు. కానీ చాలా లేదు, సడన్ గా ఒకరు లోపల నుంచి బయటికి వస్తే భయపడ్డాను. ఈ డ్యాము, ఈ అడవి వాడికి ఇల్లు లాంటివి. వాళ్ళ నాన్న ఈ డ్యామ్కి ఆపరేటర్. ఓహో. ఆయన ఈ డ్యామ్లో పడి చనిపోయిన తర్వాత ఇతనే ఈ డ్యామ్కి అన్నీ అయ్యాడు. ఏంటి సార్ పొద్దున్నే? పొలాల్లో కొంతకాలం నుంచి అడవి పందుల బెడదెక్కువ. పంటంతా తవ్వి బయట పారేస్తూ ఉన్నాయి. అది చూడ్డానికే వెళుతున్నాను. ఓ, కండక్టర్కి చలి అలవాట్లేదనుకుంటా. ఇదేం చల్లండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం చలేస్తలేదు. ఇదే ఫస్ట్ టైం. భగవంతుడా, ఇలా చూడరా, చాలా జాగ్రత్తగా కట్టు. మళ్ళీ బండి వెళ్ళేటప్పుడు పడిపోతే నా మీద చెప్పకూడదు. కట్టవయ్యో. పని పాట లేకుండా మాట్లాడుతూ ఉండక అక్కడికి వెళ్ళు. అది కరెక్ట్.
ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా ఏదో ఒక పని చూసుకోరా. నాకు వెళ్ళాలని ఆశగానే ఉంది. నాకు చెమట పట్టే రోగం ఉంది. ఏయ్. కొంచెం బరువెత్తినా గానీ చెమట పడుతుంది. మంచి పని అయింది నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఏంటంటే? లేకపోతే ఊరోళ్ళు ఏమైపోతారు. ఒక్కటిస్తే పెళ్లి చేసుకుని చెమటలు పడితే సుఖమే కదా. అన్నయ్య వచ్చేసారు, అందరూ చెవులు మూసుకోండి. చెవులు మాత్రం కాదురా, కింద కూడా మూసుకో. ఇంకేం చెప్పమంటావు? ఓరి దేవుడా, వీడి దగ్గర ఇరుక్కున్నావా? అదిగో వచ్చాడు చూడు, నీలాంటోడే మళ్ళీ దిగాడు. బాలే చెప్పావు. ఈ పీతాంబరం పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండడం వల్లే కదరా నేను ఒంటరిగా ప్రయత్నించి ఈ బస్సును తీసుకొచ్చాను. బస్సును తీసుకొచ్చిందేమో నేను, కానీ నాకేమో 6 మందిలే ఓటేశారు. అందులో 5 ఓట్లు కళ్ళు తెలియని నీ ఇంట్లోకి ఒకడు ఉన్నాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పు. వెళ్ళరా. నాకు ఓటు వేయలేని ఏ ఒక డాష్ నా కొడుకు ఈ బస్ లో ఎక్కి లగ్జరీగా ఊరికి వెళ్ళకూడదు. ఏంటి అర్థమైందా మీకు? ఆ గవర్నమెంట్ బస్సు వీడి బాబుదేంట్రా? ఆహా, కొత్తగా వచ్చాడా ఆ కండక్టర్, నా వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు నా దగ్గర వాడు ఆటోలు చూపించొద్దని. అలాగేనండి. అవును, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మన బండిలోకి ఎక్కొచ్చుగా. మన బండిలో ఏదైనా లోటుంటే చెప్పండి, సరి చేసేద్దాం. ఏ వెళ్ళరా. ఓవే. ఉదయాన్నే వచ్చేస్తారు, వీడికి వేరే పని ఉండదు. ఇదిగో పెద్దాయనా, టౌన్ కు వెళ్ళాలంటే వచ్చి ఈ బండి ఎక్కు. దానికంటే ఈ బండి స్పీడ్ గా నేను వెళ్ళింది. ఇప్పుడు పైకి వెళ్ళాలని ఆశపడలేదు, టౌన్కే వెళ్ళాలి. నువ్వు ఎలాగెళ్తావో నేను చూస్తాను. రేయ్. మోసలేనక్క, నన్ను ఎగతాళి చేసి ఈ బండిలో వెళ్దాం అనుకుంటున్నావా? ఏ బండి ఎక్కాలని నేనే ముడువు చేయాలి. అవునా? నిన్ను- ఎక్కు, ఎక్కు చూద్దాం. నన్ను ఎక్కరా? వదిలేసారా రే? హా, చూసారా పొద్దున్నే మొదలు పెట్టారు. వీడేం చేస్తున్నాడు? ఏయ్, ఎక్కడికి? అక్కడికి వెళ్ళొద్దు. ఆడితో దెబ్బలు తిన్నామంటే 4 నెలలు నిద్రపోను. ఆ పాటలు తెలియవా? ఆయన వాడిని ఊరికే వదిలేయలేం కదా. ఇది పట్టుకోండి. ఏదన్నా అయితే పిలు. ఎవరు? దేవుణ్ణే, వేరే ఏమన్నా పిలుస్తావు? దేవుడా. డేయ్, నోర్మి. ఇప్పుడు ఇక్కడ ఏదో జరగబోతోంది. అయ్యో అన్నయ్య, ఎందుకు ఇప్పుడు అనవసరంగా గొడవ? అయ్యయ్యా, ఇదే నువ్వు చెప్తున్నావా? మనం అందరం బండి నడిపేటోళ్ళము, దీన్ని అలాగే వదిలేయండి. పోరాటు, వీడి బస్సులో ఎక్కకూడదు. రే, వదలరా. వదిలేయండి, ఆయనకు మీ నాన్నగారి వయసు ఉంటుంది, వదిలేయండి. చెప్తుంటే ఏంట్రా పోరాటు. తమ్ముడు వదిలే తమ్ముడు. రండి, ఎక్కండి. ఇక్కడ నుంచి వెళ్ళరా. ఏయ్, నా మీద చేస్తా. ఏంట్రా సమస్య? వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాగా. సెబాస్టియన్ వాళ్ళు మొదలు పెట్టేశారు. ఏయ్, వెళ్ళరా. ముందు తెలుస్తాను. పొద్దున్నే గొడవ చేస్తూ అందరూ బయలుదేరండి, బయలుదేరండి. అప్పుడు మనం బయలుదేరదాం. నువ్వు ముందు బండి తీ బాబు. ఆ, ఇదిగోండి. నువ్వు కొత్తవాడివి కదా, అవును. టికెట్ 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 టికెట్ని టికెట్. జాగ్రత్తగా ఉంచు. అలాగే ఫాదర్. చూసుకునేకండి. అన్నా ఎలా ఉన్నారు? దేవుడికి స్తోత్రం ఫాదర్. ఓ, ఇలా వెళ్ళినట్టే మళ్ళా వస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. ఏరా, వెళ్తామా? అయ్యో వెళ్ళొద్దు, కళ్యాణి ఇంకా రాలేదు. ఏ కళ్యాణి, కాస్త తొందరగా రా. ఇదిగో వస్తున్నా. త్వరగా ఎక్కమ్మా. ఎలా ఉన్నారన్నా, బాగున్నారా? రావయ్యా, బాగున్నాను. ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులు అవుతుంది. ఎలా పోతుంది నీకు? స్లిప్ అయింది. ఏరా, సరిగ్గా నుంచోవా? అది సడన్ గా బస్సు తీసేశారు కదా, అందుకే. టికెట్. బ్యాలెన్స్ ఎంత? ₹1. ₹1? ₹1 బిచ్చమడుకునేవాడు కూడా తీసుకోడు, కానీ మీరు అడుగుతున్నారు. నువ్వే చెప్తున్నావు చెప్పు. అందరి కండక్టర్లకి ఇదే పని అయిపోయింది. అడగడం మర్చిపోతే మీరు ఆ డబ్బులు తీసేసుకుంటారు కదా. మరి ఏంటి, ఆ ₹1తో మేము బంగ్లా, కార్లు కొనుక్కొని మిగిలింది బ్యాంక్ లో వేసుకుంటాము. ఇలా చూడండి, మీరు చెప్పే మాటలు వినడానికి నాకు టైం లేదు. నాకు ఆఫీస్ లో చాలా పనులున్నాయి. అరే, నువ్వు కోపం తెచ్చుకోకమ్మా, అదే చూస్తున్నాను కదా. మీరు ఇలా చూస్తూనే ఉండండి, నాకు టైం అయిపోతుంది.
ఓ ఏంట్రా ఆడుకుంటున్నావా? లేదు నేను ఈ చిల్లర కోసం ఎక్కువ వెతకొద్దురా, ఊర్లో అమ్మాయి చంపేస్తారు. అయ్యో ఏంటన్నా లేనిపోని వేషాలన్నీ ఉన్నాయి గురుగారికి. హలో అమ్మా. ఏంట్రా నిన్న ఫోన్ చేయలేదు నువ్వు? లేదమ్మా, అక్కడ సిగ్నలే దొరకట్లేదు. అక్కడ నుంచి నేను ఫోన్ చేయాలంటే నేనే అక్కడ ఒక కొత్త టవర్ కట్టించాలేమో. అక్కడ నీకే సమస్య లేదుగా, ఉండే వసతి భోజనం. ఇక్కడ అంతా సూపర్గా ఉంది. ఉండటానికి ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చారు. భోజనం అంతా ఊరోళ్ళే చూసుకుంటున్నారు. మనం స్ట్రైట్గా వెళ్ళి చేతులు కడుక్కొని తింటే మాత్రం చాలు. చెప్పండమ్మా, మీరెలా ఉన్నారు? ఆ ఆంటీ పని అక్కడికి వచ్చాడా? అవన్నీ తలుచుకుంటూ బాధపడకురా. నిజం చెప్పాలంటే నాకిక్కడ ఏ లోటు లేదు. ఆ అండియప్ప ఇప్పుడే బయలుదేరారు. థ్యాంక్ యూ. రవి, నీతో ఒక విషయం చెప్పాలన్నా. హలో, ఒరే వింటున్నావా లేదా? కాసేపటికి ముందు మీ మావయ్య వచ్చారు. నీ పనులన్నీ అవగానే పెళ్లి గురించి మాట్లాడదాం అన్నారు. నేనన్నాను నీ అభిప్రాయం కనుక్కుందా అన్నాను. ఏమిట్రా మాట్లాడవే? చూద్దాం. మీకు నచ్చినట్టు ఒక అమ్మాయి ఎక్కడైనా ఉందా అని నేను కూడా వెతికి చూస్తాను. ఇంకా వేరేంటి విశేషాలు? నేను ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తానమ్మా. సరే. లేదమ్మా, సరే నేను ఉంటాను. సరే. ఇదిగోండి అన్న. హలో. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ. అబ్బే, ఎంత పెద్ద ఆఫీసు, ఎంత బిజీగా ఉన్నారు. ఈ ఒక్క ఆఫీస్ మాత్రమేనా లేదా మీకేదైనా బ్రాంచెస్ ఉన్నాయా? హలో సార్, మీ సమస్య ఏంటి? అదేం లేదబ్బా, మేము మా లైఫ్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. లేదు, ఆ లైఫ్ టైం ప్లాన్ గురించి అదే డిస్కస్ చేస్తున్నాము. ఇలా చూడమ్మా, ఈ లైఫ్ టైం ప్లాన్ ఉంది కదా, అది ఫుల్ లైఫ్ కి వ్యాలిడ్ గా ఉంటుందా? అదంతా కూడా ఇందులో డీటెయిల్డ్ గా రాసే ఉంది. లేదు, కన్ఫర్మ్ గా చెప్పారంటే మనం ధైర్యంగా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. సరే, మీరు డ్యూటీ చేసుకోండి, నా వల్ల ఏం డిస్టర్బ్ అవ్వద్దు కదా. ₹1 నేను వెళ్ళొస్తాను ఆఫీసర్ మేడం. కొండ కిందికి పోవాల్సిన వాళ్ళు ఎక్కండి. జాగ్రత్త, మెల్లిగా దిగు. Excuse me, is this the bus to Gavi? This bus is going to daily up and down. నేను మాట్లాడతాను, మీరు ఊరుకోండి. కొంచెం తప్పుకుంటారా? ఎస్, దిస్ బస్ గోయింగ్ గవి. Right. Oh, come, get in. త్వరగా ఎక్కువ. Come to our bus. రండి అన్న, చెప్తున్నాను కదా, రండి. కార్నోళ్ళు వస్తుంటే ముందుకు వెళ్ళాలి. Thank you. Sit. Down. Sit down. దీంట్లో నువ్వే కూర్చోవాలా? ఎస్, టికెట్ ప్లీజ్. To Gavi, please. 35 plus 35, 70 rupees. Yeah. Do you know anything about this resort? Yes, this resort is somewhere. మీరు టికెట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి సార్. హాయ్, ఐఎమ్ కళ్యాణి. ఐఎమ్ ఏ గవి గర్ల్. Hello, nice to meet you. Foreigner? Yeah. I am Balaya, lovely boy, 40 years. This resort very expensive. Oh, expensive. Yes, 10,000 rupees daily. 10,000? That's too expensive. You come my home. Good homestay. 4,000 rupees only. Is it? Homely food, dance, music, everything. Really? Yes, yes. Whoa, what's gone on? ఏంట్రా ఇంకా పగలేదనుకున్నా, పగిలిందా? ఏమైంది? పంచర్ అయింది. పంచరా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నావురా? ఇలా తబేలా కొట్టకుండా వెళ్ళి జాకెట్ త్వరగా తీపో. లేదు,
ఈ కండక్టర్ కన్నా డ్రైవరే పెద్ద ఆయన కదా. అది కరెక్టేరా, కొన్ని సమయాల్లో తగ్గుతుంది. నోరు మూసుకుని జాకీ తీసుకురా. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? తప్పుకోవయ్యా. మనం ఎప్పటికి పోయి Hey, Kalyani, what happened? బస్ పంచర్. Oh my God. ఇదిగో నీకోసం ఈ జాకీ. కళ్యాణి, సుగన లేట్ అవుతుందా? Come on, let's go out. ఏం చేయాలి? ఏయ్, అది అక్కడ పెట్టేసి వీలిపే స్పానర్ తీసుకురా. త్వరగా వెళ్ళరా. అది కూడా నేనే తీసుకురావాలా? మరి నేను తీసుకురానా? సరే, తీసుకొస్తాను. నేను వచ్చి సాయం చేయనా? నోరు మూయవయ్యా. నీ తలకానిపై ఎక్కువైంది. Oh, this is lovely. Such a beautiful place. Amazing. ఇది పిలక. లవ్లీ. Oh, watch the stream. Never seen such a place before. Hey, what's wrong with you? ఎంత పెద్ద బరువు. ఈ పొట్టుని పంపిస్తే నేనేం చేయాలి? జాగ్రత్త. తొయ్యి. ఆగండి, అలా చేస్తున్నాను జాగ్రత్త కదా. పెట్టు. ఇంకా ఊరికి తొందరగా. ఎంతసేపు పడుతుందో. ఇక్కడ ఈ బోల్ట్ కూడా వెయ్యిగా. అయిపోయింది. భయపడక. అంతా నా చేతే చేయిస్తున్నారు. బాగా బిగించావా? ఇక మీద ఇప్పుడు నువ్వే బిగించాలి. నేనా? సరే, మీరు ఒక చెయ్యివ్వండి. కొట్టానంటే ఓకే, నేనే చూసుకుంటాను. ఏయ్, పరా. పోరా. మా ఇంటికి 2 విదేశీయులు వస్తున్నారు. ఆఫీసర్ ఈ మేడం. రోజే వస్తున్నారు. ఆఫీసర్ మేడం. ఆఫీసర్ బస్సుకేం అవ్వలేదులే.